నమస్కారం, HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోవూరు పంచాయతీలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సేపారెడ్డి వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకుని ఎన్నో పథకాలను తయారు చేయడం జరిగిందన్నారు. వాటిలో ముఖ్యంగా ఉజ్వల గ్యాస్ ఉచితంగా ఇవ్వబడుతోందని మరియు కరోనా కష్టకాలం నుంచి ఇస్తున్నటువంటి బియ్యాన్ని మరో 5 ఏళ్లు ప్రధాని నరేంద్ర మోదీ పొడిగించారని అన్నారు. ఆయుష్మాన్ భవ హెల్త్ కార్డులు దేశంలో అందరికీ కూడా ప్రతి ఇంటిలో ఉన్న వారందరూ 5 లక్షల రూపాయల ఉచిత హెల్త్ కార్డ్ ని దేశంలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా ఇది చెల్లుబాటు అవుతుందని అన్నారు. వికసిత భారత్ కార్యక్రమం ఇన్ఛార్జ్ ముక్కు రాధాకృష్ణ మాట్లాడుతూ అందరికీ అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా 18 రకాల చేతి వృత్తుల వారు లబ్ధి పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండ్ల వెంకట రాఘవేంద్ర, మండల అధ్యక్షులు ఆయనకోట రఘురామయ్య, రాష్ట్ర మహిళా మోర్చా కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, యశ్వంత్ సింగ్, ప్రవీణ్ కుమార్ మరియు మండల నాయకులు చక్రవర్తి, పెంచల్ రెడ్డి, మల్లికార్జున, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అప్పటి నుంచి ఎన్నో పథకాలు మనందరినీ దృష్టిలో పెట్టుకుని ఆయన ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఉన్నవాడు కాబట్టి ఆయనకు తెలుసు మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము అనేది. దేశ ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి కూడా చిన్న వారి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అన్ని వ్యాపారస్తులు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేందుకు అందరికీ కూడా ప్రతి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు కందికట్ల రాజేశ్వరం గారు చెప్పారు పోషకాహారం గురించి. తల్లులు బిడ్డలు వాళ్ళ యొక్క పోషణ కోసం ఆయన ఎంతో ఆలోచించారో మనకు అర్థమవుతుంది. తర్వాత గ్యాస్ మహిళల గురించే ఈ యొక్క ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఉజ్వల గ్యాస్ ఏజెన్సీ ద్వారా మనకి గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇవ్వబడుతున్నాయి. అందరూ కూడా లేని వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు మెడికల్ హెల్త్ కార్డులు వచ్చున్నాయి. 5 లక్షలు అందరి ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల కార్డులు. దేశంలో ఎక్కడికి పోయినా కానీ మనం ఆ యొక్క ఉచిత హాస్పిటలైజేషన్ని ఉపయోగించుకోవచ్చు. మనకి ఇక్కడే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ ప్రాంతానికి పోయినా కానీ 5 లక్షలని ఉపయోగించుకోవచ్చు. నా పేరు వంశీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు. ఈరోజు కోవూరు మండలంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో వాటన్నిటి గురించి కూడా ఈరోజు మన ఈ ప్రాంగణంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వైద్య శిబిరము, అదేవిధంగా ఉచిత గ్యాస్ కనెక్షన్లు, అదేవిధంగా ముద్రా రుణాలు కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి లోన్ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అన్నీ కూడా వ్యవసాయ శాఖ వాళ్ళందరూ కూడా వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో మన ప్రజలందరూ కూడా సుఖంగా జీవనం గడపాలంటే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలో అన్నీ కూడా ఈరోజు పూర్తిగా మన ఎండిఓ గారు, మన నాయకులందరూ కూడా రాఘవేంద్ర గారు, అదేవిధంగా ముక్కు రాధాకృష్ణ గారు, ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ స్కీముల ద్వారా మరిన్ని లబ్ధి పొందుతారని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం. 2041వ సంవత్సరం లోపు పూర్తి స్థాయి ఐక్యతా భావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.